మాత్రం సహించరానిది అని స్పష్టమైన హద్దులను ఏర్పరుస్తుంది. అప్పటివరకు అధర్మమే ధర్మంగా చలామణి అవుతున్న భ్రమలన్నీ ఒక్కసారిగా పటాపంచలవుతాయి. ఈ మార్పు జరిగినప్పుడు సహజంగానే సమాజంలో రెండు విరుద్ధమైన ప్రతిస్పందనలు వస్తాయి కదా. అవును. ధర్మం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసేవారు, పీడితులు, సత్యం వైపు నిలబడేవారు ఈ మార్పును చూసి ఆనందిస్తారు. వారి పాలిట అదొక మహావిముక్తి. కాని ఇంతకాలం అధర్మాన్ని ఆసరాగా చేసుకుని అహంకారంతో బతికినవారు దీన్ని తీవ్రంగా ఎదురిస్తారు. వాళ్లకు అది పతనం. నిజమే. అయితే వ్యక్తుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నా, వారి అంగీకారం ఉన్నా లేకున్నా, విశ్వం అంతిమంగా తనను తాను పునరేకీకరించుకుంటుంది. దేని స్థానంలో అది అమరుతుంది. సృష్టి మళ్లీ తన సహజమైన, స్వచ్ఛమైన గాడిన పడుతుందని బ్రహ్మపురాణం ఘంటాపథంగా చెబుతోంది. అవును. ఆ పునరేకీకరణ అనేది అనివార్యం. సృష్టి తనను తాను బాగుచేసుకునే ఒక గొప్ప యంత్రాంగం ఈ దైవజోక్యం. చీకటి తొలగిపోయింది, ఇక అంతా శుభం, మళ్లీ రామరాజ్యం వచ్చేసింది అని అందరూ ఊపిరి పీల్చుకునే క్షణమది. కాని సరిగ్గా ఇక్కడే ఈ మూల గ్రంథాలు ఒక ఊహించని అత్యంత గంభీరమైన సత్యాన్ని మన ముందు ఉంచుతున్నాయి. అది బహుశా ఈ మొత్తం విశ్లేషణలోనే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని చెప్పొచ్చు. ఏంటది? ఒక అసమతుల్యతను పరిష్కరించి ప్రపంచాన్ని తిరిగి ఒక లయలో పెట్టిన వెంటనే ఆ పరిష్కారమనేది ఒక ముగింపు కాదట, అది భవిష్యత్తులో రాబోయే మరో కొత్త పరీక్షకు విత్తనాలు వేస్తుందట. ఈ వాక్యం వింటున్నప్పుడు మనం మనసులో ఎన్నో అలజడులు రేగుతాయి. సమతుల్యత సాధించాం కదా అని విశ్రమించడానికి, లేదా అంతా గాడిన పడింది కదా ఇక శాశ్వతంగా ప్రశాంతత నెలకొంటుంది అనుకోవడం కేవలం మన భ్రమ. ఒక పౌరాణిక ఇతిహాసంలో యుద్ధం ముగిశాక వచ్చే ప్రశాంతత శాశ్వతం కాదా? దైవం స్వయంగా వచ్చి అంతా సరిచేసిన తర్వాత కూడా పరీక్షలెందుకు ముగియవు? ఎందుకంటే అది సృష్టి యొక్క నైజం. సమతుల్యత పునరుద్ధరించబడినంత మాత్రాన కథ ముగియదు. దైవం వచ్చి అన్నీ సరిచేశాడు కదా, ఇక శాశ్వతంగా అంతా బావుంటుంది అనుకోవడం సృష్టి నియమాలను అర్థం చేసుకోలేకపోవడమే. అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది కదా. కాలం నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. అవును. ఒక తరాన్ని దైవం సరిదిద్దినప్పుడు ఆ తరం నేర్చుకున్న గుణపాఠం తర్వాతి తరానికి కేవలం ఒక గ్రంథంలో రాసిన చరిత్రగా మాత్రమే మిగులుతుంది కాని వారి స్వంత అనుభవంగా కాదు కదా. అనుభవం లేని చోట మళ్లీ తప్పులు జరిగే అవకాశం మెండుగా ఉంటుంది. అందుకే ఆ సమతుల్యతను కాపాడుకోవడానికి అనంతమైన అలుపెరగని అప్రమత్తత అవసరం. అంటే ధర్మం స్థాపించబడిన క్షణం నుంచి మళ్లీ అది క్షీణించే ప్రక్రియ కూడా అత్యంత సూక్ష్మంగా, నిశ్శబ్దంగా మొదలవుతుందన్నమాట. ఇది వింటుంటే ఒక ఎత్తైన కొండపైకి ఒక భారీ బండరాయిని చేర్చడం లాంటిది అనిపిస్తోంది. ఎంతో కష్టపడి ఆ బండరాయిని శిఖరంపైకి చేర్చిన తర్వాత ఇక నా పని అయిపోయింది అని చేతులు వదిలేస్తే ఆ రాయి మరుక్షణమే మళ్లీ కిందకు జారిపోతుంది కదా. ఖచ్చితంగా జారిపోతోంది. దాన్ని అక్కడే ఆ శిఖరంపైనే ఉంచాలంటే నిరంతరం మన భుజాల బలాన్ని దానికి అడ్డుగా ఉంచుతూనే ఉండాలి. ఆ నిరంతర ప్రయత్నాన్నే, ఆ నిరంతర అప్రమత్తతనే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అని అర్థం చేసుకోవచ్చు. అత్యద్భుతమైన ఉదాహరణ. ఆ బండరాయిని నిలబెట్టే ప్రయత్నమే ధర్మాన్ని కాపాడే ప్రయత్నం. ఎప్పుడైతే దైవజోక్యం ద్వారా పాత అసమతుల్యత నాశనమవుతోందో ఆ విధ్వంసం జరిగిన నేలమీదే భవిష్యత్తులో రాబోయే మరొక కొత్త పరీక్షకు బీజం పడుతుంది. ఎందుకంటే జీవులకు స్వేచ్ఛ అనేది ఉన్నంతవరకు ఎంపికలుంటాయి, వారు తీసుకునే నిర్ణయాలుంటాయి. ఆ ఎంపికలలో తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు మళ్లీ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇదొక అనంతమైన చక్రం. దైవం కేవలం దారి తప్పినప్పుడు ఆ మార్గాన్ని కఠినంగా సరిచేస్తాడు, ఆ అడ్డుపడిన ముళ్లను తొలగిస్తాడు. కాని ఆ మార్గంలో ఎక్కడా జారిపోకుండా నిరంతరం నడవాల్సిన బాధ్యత మాత్రం జీవులదే. సమతుల్యత అనేది ఒక గమ్యం కాదు, అది ప్రతిక్షణం చేస్తూనే ఉండాల్సిన ఒక ప్రయాణం. అంటే గమ్యం చేరామనుకోవనం ఒక మాయ, ఒక అందమైన భ్రమ. ధర్మమనేది ఒకసారి ఒక గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేసి వదిలేసే రాతి విగ్రహం కాదు, అది ప్రతిక్షణం మనం తీసుకునే శ్వాసలాంటిది. నిజమే. శ్వాస ఆగిపోతే ప్రాణమెలా పోతుందో, అప్రమత్తత లోపిస్తే ధర్మం కూడా అలాగే అంతరించిపోతుంది. మనమీరోజు పంచుకున్న ఈ అత్యంత లోతైన విశ్లేషణను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, దైవ జోక్యం ద్వారా ఒక గొప్ప ప్రక్షాళన జరిగి సమతుల్యత తిరిగి పునరుద్ధరించబడింది. ఒక మహాశక్తి తన అంతులేని మౌనాన్ని, సహనాన్ని వీడి క్రియాశీలక రక్షణలోకి దిగినప్పుడు సృష్టిలో జరిగే మార్పులు, ఆ తర్వాత ఏర్పడే కొత్త నైతిక పునాదులు మనకు స్పష్టంగా అర్థమయ్యాయి.
కాని ఆ పునరుద్ధరణ మనకొక హెచ్చరికను కూడా జారీ చేస్తోంది. అవును, ఒక గొప్ప కల్లోలం తర్వాత వచ్చిన ప్రశాంతమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. శృతి తప్పిన విశ్వం మళ్లీ తన మధురమైన నాదాన్ని వినిపిస్తుంది. అయితే ఈ ప్రశాంతత ఎన్నాళ్లు నిలుస్తుందనేది మన చేతుల్లోనే ఉంది. దైవం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు, అసమతుల్యతను ప్రక్షాళన చేశాడు, భయపడిన సృష్టికి సమతుల్యతను ఒక అపూర్వమైన బహుమతిగా ఇచ్చి మళ్లీ తన మౌనంలోకి జారుకున్నాడు. ఆ బహుమతిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత ఇప్పుడు ఆ జీవులదే. ఆ నిరంతర అప్రమత్తతను వారు ఎంతకాలం కొనసాగించగలరు అన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న అసలైన పరీక్ష. ఈ పత్రాలు మనల్ని ఒక అద్భుతమైన తాత్విక శిఖరంపై నిలబెట్టాయి. సమతుల్యత పునరుద్ధరించబడింది. దైవం తన కర్తవ్యం పూర్తి చేశాడు అని విన్నప్పుడు మనకు ఒక రకమైన ఊరట లభిస్తుంది. కాని ఈ మొత్తం విశ్లేషణ పూర్తయిన తర్వాత ఒక కొత్త, మరింత గంభీరమైన ప్రశ్న మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అవును, సృష్టి పతనం అంచున ఉన్నప్పుడు, మహావృక్షం వేళ్లు పూర్తిగా కుళ్ళిపోయినప్పుడు మాత్రమే ఆ మహాశక్తి జోక్యం చేసుకుంటుంది అంటే, మన దైనందిన జీవితాల్లో జరిగే చిన్న చిన్న అన్యాయాలను, నిరంతరం మన కళ్ల ముందు మెదిలే అధర్మాలను ఆ దైవం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తుందా? ఆ చిన్న చిన్న అసమతుల్యతలను సరిదిద్దే బాధ్యత దైవానిది కాదా? పతనం అంచువరకు వేచి చూడటం వెనుక ఈ రోజువారీ పోరాటాలు మనమే చెయ్యాలని, మనల్ని మనం ఉద్ధరించుకునే సామర్థ్యాన్ని మనమే నిర్మించుకోవాలనేది ఆ మహామౌనం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమా? ప్రతిరోజూ దైవం కోసం ఎదురుచూడకుండా ఆ ధర్మాన్ని కాపాడే ఆయుధాలుగా మనమే మారాలన్నదే ఈ సృష్టి రహస్యమా? బహుశా ఆ నిశ్శబ్దంలో ఆ జవాబును వెతుకుకునే ప్రయాణం మనందరిది. మానవాళి ఈ గుణపాఠాన్ని మళ్లీ మర్చిపోతే ఏమవుతుంది ఆలోచించండి.